సో ఈ మూడు మొత్తం మనకి 20 శ్లోకాలు ఉన్నాయి. ఫస్ట్ 1 నుంచి 3 శ్లోకాల్లో మనకి నాభి మేరుదేవి యజ్ఞం చేయడము. అప్పుడు ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు ఆయన యజ్ఞం చేస్తూ ఉంటే ఆయనతో పాటు మేరుదేవి కూడా ఫాలో అవుతుంది. సో వీళ్ళు ఎప్పుడైతే యజ్ఞం చేస్తూ ఉన్నారో భగవంతుడు మనము 7 రకాలుగా అంటే ఆయన యొక్క కరుణను పొందొచ్చు అని ఉంటుంది. 7 రకాలు ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? ఏంటి ఆ 7? హరే కృష్ణ. ఒక్కళ్ళకి గుర్తులేదా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సేవ చేయడం ఓపెన్ చేయలేదు, చెయ్యకుండా వదిలేస్తాను. యజ్ఞమందు భగవత్ కరుణ పొందటానికి 7 సాధనాలు అవి కదా మాతాజీ మీరు అవును అవునుమా, అదే. విలువైన సామగ్రి ఆహార పదార్థాలు అర్పణం చేయడం మాతాజీ ఒకటి. ఆ ప్రదేశాన్ని అనుసరించి వర్తించాలి. అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి మాతాజీ, యాజ్ ఇట్ ఈజ్ గా నాకు చదివి చెప్పాల్సిన పని లేదు. ఒకటి, మనము అంటే అంటారు పవిత్రమైన ఆహార పదార్థాలను అర్పణం చేయడం. ఓకే. నెక్స్ట్ కాలము, మనం చెప్తుంటాం కదా కాలం చెప్పుకుంటాము, దేశమాన కాల పరిస్థితులు అని చెప్తాం కదా. సో అలాగా ప్రదేశాన్ని అనుసరించి, నెక్స్ట్ కాలాన్ని అనుసరించి మంత్రాలని ప్రాపర్గా ఉచ్చరించడము. నెక్స్ట్ ఇంకా పూజారులు పంతులు గారిని కానీ ఋత్విక్కులను కానీ పెట్టుకోవడము, వాళ్ళకి దానం ఇవ్వడము, విధి నియమాలను పాటించడం. సో సింపుల్ అనమాట ఇవి. ఆహారం, మంచి ఆహారం అర్పణ చేయడము. రెండవది వచ్చేసి ప్రదేశము, కాలము, మంత్రాలు ప్రాపర్గా ఉచ్చరించాలి, పూజారులు కానీ ఋత్విక్కులను కానీ నియమించుకోవాలి, వాళ్ళకి దానం ఇవ్వాలి, నియమ నిబంధనలు పాటించాలి. సో ఇది ఈజీగా ఉందా లేదా అంటే మీరు యాజ్ ఇట్ ఈస్గా నాకేం చెప్పక్కర్లేదు. అట్లీస్ట్ ఈ దేశ కాలమాన పరిస్థితులు అని చెప్పుకుంటాం కదా, అది కొంచెం గుర్తుపెట్టుకోవడము. మిగతాయి మనం పంతులు గారిని పెట్టుకోవడము, దక్షిణ ఇవ్వడము, మంత్రాలు ప్రాపర్గా ఉచ్చరించడము, నియమాలు పాటించడం, ఇవి మనకు తెలిసినవే. సో ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఓకే. మరి ఇప్పుడు ఈ 7 రకాలుగా మనం చేస్తే భగవంతుడి యొక్క కరుణ దొరుకుతుందా? కంపల్సరీ అని ఉందా? అదే చెయ్యాలని లేదు మాతాజీ. భక్తి, శ్రద్ధ, అదే ప్రేమ. చెయ్యాలని. ఏది ఇంపార్టెంట్? మనం అన్నీ చేసినా ప్రాపర్గా మనకి భగవంతుడి యొక్క కరుణ దొరకదు. మనం ప్రాపర్గా చెయ్యకపోయినా భగవంతుడి యొక్క కరుణ దొరుకుతుంది. ఏంటయ్యా దీనికి వెనకాల కారణము అంటే భక్తి, శ్రద్ధ, ప్రేమ. అది భక్తి, శ్రద్ధ, ప్రేమ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెండుతో కనుక మనము చేశాము అంటే అప్పుడు భగవంతుడు కంపల్సరీ ప్రత్యక్షం అవుతాడు అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత 3వ శ్లోకాలో భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు? వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు చతుర్భుజ రూపంలో. చతుర్భుజ రూపంలో, విష్ణు భగవానుడి రూపంలో వచ్చారనమాట. సో వాళ్ళు దానికి ఆశ్చర్యపోయారా? వాళ్ళకి అది ఆనందం కలిగించే రూపమా, లేకపోతే ఇదేంటి ఈయన ఎందుకు వచ్చాడు అని అనుకున్నారా? పేదవాడికి పెళ్లి భావించారు. ఎగ్జాక్ట్లీ, పేదవాడికి పెన్నిది దొరికినట్టుగా, పెన్నిది అంటే దొరికినట్టుగా జాకుపాట్ లాగా వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు, ఏ పాయసమో ఏదో ఒక పండు వస్తుంది యజ్ఞంలో నుంచి, అది తింటే పిల్లలు పుడతారు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇక్కడ చూస్తే భగవంతుడే వచ్చాడు. సో భగవంతుడు కూడా ఏ విధంగా ఉన్నాడు అనేది మనకి పీతాంబరధారి, కౌస్తుభం, వనమాల ఇవన్నీ వేసుకొని రత్న కిరీటాలతో అన్ని కూడా అలంకరించుకొని ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన అందం చూసిన వెంటనే మనకి ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇవన్నీ కూడా మనకి దాంట్లో వస్తాయి అనమాట. సో 4 నుంచి 15 వరకు ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడిని ఆ విధంగా చూస్తారో వాళ్ళు భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయడం, కాళ్ళు కడగడం అవి చేసిన తర్వాత భగవంతుడిని ప్రార్థించడం మొదలు పెడతారనమాట. సో ఆ ప్రార్థించేటప్పుడు 4, 5 శ్లోకాల్లో ఏం చెప్తారు? ఎవరికైనా గుర్తుందా? దేని గురించి చెప్తారు వాళ్ళు? ఫస్ట్ పదం ఏం చెప్పారు వాళ్ళు? నేను మీకు చాలా సార్లు చెప్పాను ఇది. సేవకులము అని చెప్పారు మాతాజీ. మేము నిత్య సేవకులు, ఓన్లీ సేవకులు కాదు, మేము నిత్య సేవకులమే నీకు అని చెప్పేసి. మనం భగవంతుడిని ఎలా తెలుసుకోగలుగుతాము? భగవంతుడు ఇలా ఇలా ఉంటాడు ఇలా అనేది ఎలా తెలుసుకోగలుగుతాం మనం భగవంతుడిని? మనం విగ్రహం ద్వారా తెలుసుకోగలుగుతాం మాతాజీ. కాదు, ఆయనకు కరుణ వల్ల గురువులను బట్టి, గురువులు చెప్పిన దాన్ని బట్టి. ఎగ్జాక్ట్లీ, గురువులు, వేదాలు ఇవి చాలా ఇంపార్టెంట్ మాతాజీ. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాను. వాళ్ళు
ఒకటి మేము నిత్య సేవకులమే అని చెప్పారు. రెండోది ఏంటంటే మిమ్మల్ని ఎలా గుర్తుపట్టగలిగాము అంటే మా అంతట మేము తెలుసుకోలేం ప్రయోగాత్మకంగా, ఓన్లీ గురువుల ద్వారా, ప్రామాణికమైన వేదాల ద్వారా, ప్రామాణికమైన గురువుల ద్వారా మాత్రమే నిన్ను మేము తెలుసుకోగలుగుతాము అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి నీ నామ స్మరణ అనేది చేస్తే చాలు, మనకు అంతకన్నా కూడా మంగళకరమైన కార్యం రెండోది లేదు అనేది. ఈ మూడు ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చాలా చెప్పారు, బట్ అట్లీస్ట్ ఇవి ఇంపార్టెంట్ మనకి తెలుసుకునేది అనమాట. సో ఆ తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, భగవంతుడిని తృప్తిపరచడం ఎట్లా అని చెప్పారు. చాలా ఎన్నెన్నో రకరకాల అలంకరించి యజ్ఞాలు చేసినట్టు ఎన్నో ఆహార పదార్థాలు తెచ్చి చేయాలా? కాదు మాతాజీ, తులసి ఏం దళము వాటితోటి ఏం దూర్వాంకురాలతోటి, చెప్పారు? ఇంకా తులసి దళము, దూర్వాంకురాలు నీళ్లతో ఉన్న తులసి దళము, నీళ్లతో, ఇంకోటి అప్పుడే చిగురించిన ఆకు, లేకపోతే లేత గడ్డి పరక, ఇవి అనేది ఆఫర్ చేస్తే దూర్వాంకురం. చాలు భగవంతుడు తృప్తి పడతాడు అనేసి. మరి కానీ మేము ఇవన్నీ ఎందుకు ఆఫర్ చేశాము అంటే నీకు అవసరమై చేశామా? 7వ శ్లోకం చూస్తే నీకు అవసరమే, నీకు అసలు ఏమీ అవసరం లేదు, అస్సలు నీకు అవసరమే లేదు. కానీ ఏంటంటే అది మాకే లాభం. ఏ విధంగా లాభం వాళ్ళకి? వాళ్ళ కోసమే ఎందుకు ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారు? సపోజ్ మనం ఒక 1,00,000 రూపాయలు గుడికి ఇస్తే అది ఆ అయి పుణ్యం మనము ఆస్వాదిస్తాం, మనం తీసుకుంటాం కదా. అంటే భగవంతుడి పెడితే భగవంతుడు తృప్తి మనం ఎంజాయ్ చెంది, చేస్తాం కరుణ కదా. చెంది ఏదైనా వరం ఇస్తే అది మనకే కదా ఉపయోగపడుతుంది. ఇంకోటి పద్మాక్షి మాత చెప్పినట్టు మనం ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ కి దేనికన్నా మనం మనీ ఇచ్చామంటే మనకి కర్మ ఫలాలు అనేవి ఉండకుండా పోతాయి. ఏ విధంగా చూసినా అది మనకే లాభం అనమాట. అంతేకాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద టెంపుల్స్ కడుతున్నాము అంటే అది దేనికి, ఎవరికి లాభం? అది భగవంతుడికి లాభమా? ఇప్పుడు ఆయనకు వచ్చి అక్కడ కూర్చుంటే ఓ నాకు పెద్ద టెంపుల్ కట్టారు ఇందులో అని ఆయనకి ఆనందమా? మనకే లాభం మాతాజీ. మనకే. ఎందుకంటే దాని ద్వారా మన అట్లీస్ట్ కర్మలు భగవంతుడి పోతాయి. చెప్తాము, భగవంతుడి యొక్క నామం జపిస్తాము. సో ఇది మనకి జన్మ జన్మలకి పనికి వస్తుంది. సో అందుకని మనకి 7వ శ్లోకాలో నీకేమీ అవసరం లేదు, కానీ మేము మాత్రమే మా కోసం అనేసి, మా అవసరం కోసం మేము నీకు ఈ ఆఫర్లు చేస్తూ ఉంటాము అని చెప్పేసి 7వ శ్లోకాలు. మరి 8వ శ్లోకంలో, సో మరి 9వ శ్లోకంలో ఏంటి అంటే మనకి భగవంతుడు ఏంటి అంటే మరి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మరి వీళ్ళ కోసమే అయితే మరి ఎందుకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు? ఆయన యొక్క కరుణ వల్ల ప్రత్యేకమైన కరుణ, ఏమంటారు దాన్ని, ఆ నిర్హేతుక కరుణ. ఏమైనా కారణం లేకుండా మన మీద అనేకమైన కరుణ చూపించటానికి, అనంతమైన కరుణ చూపించటానికి భగవంతుడు ఆ విధంగా వాళ్ళకి వచ్చాడు అని చెప్పేది మనకి ఈ విధంగా ఆ శ్లోకంలో తెలుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం 10వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. సో మీరు ఏమంటారు 4, 5లో గుర్తుపెట్టుకోవాల్సింది భగవంతుడిని ఏ విధంగా తెలుసుకుంటాము, భగవంతుడు మనం భగవంతుడికి నిత్య దాసులమే అనేది, భగవంతుడి యొక్క చాంటింగ్ ద్వారా ఏం జరుగుతుంది అనేది, అది మంగళకరమైన కార్యము అనేది మనం తెలుసుకున్నాము. 6లో ఏంటి అంటే భగవంతుడు మనము చాలా ఈజీగా మనము తృప్తిపరచగలుగుతాము అనేది తెలుసుకున్నాము. అది ఏటి ద్వారా అంటే జలము, ఆ తులసితో ఉన్న జలము ప్లస్ లేత ఆకు, లేకపోతే లేత గడ్డి పరక కానీ ఆఫర్ చేస్తే భగవంతుడు తృప్తి పడతాడు అనేసి. 7లో ఏంటి అంటే నీకు ఈ యజ్ఞాల్లాగా మేము ఇవన్నీ చేస్తున్నాము, ఇవన్నీ కూడా నీకు ఏమీ అవసరం లేదయ్యా అని చెప్పేసి, కానీ ఇవన్నీ మేము ఎందుకు ఆఫర్ చేశాము అంటే అది మా కొరకే అనేది 7, 8 శ్లోకాల్లో మనకు వస్తుంది అనమాట. తర్వాత 9వ శ్లోకంలో మరి భగవంతుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ అంటే ఆయన యొక్క నిర్హేతుక కరుణ చూపించడానికి అనేది మనకి 9వ శ్లోకంలో అనమాట. సరే మరి ఇప్పుడు భగవంతుడు ఎలాగో ప్రత్యక్షం అయ్యాడు కదా, తర్వాత వరం ఏమన్నా అడుగుతాడేమో అనేసి వీళ్ళు ముందే చెప్తున్నారు అనమాట. సో అది మనము ఈరోజు చూద్దాం. భగవంతుడు వరం కోరుకోమని అడుగుతాడేమో అనేసి. కృష్ణవేణి మాతాజీ మీరు ఏదో మాట్లాడతారు బని నాకు వినిపించటం లేదు మాతాజీ, మీరు కొంచెం. నిర్ణేతుక కరుణ అంటే ఏంటి మాతాజీ? అంటే ఆయన మనకి అమితమైన అనంతమైన కరుణ మాతాజీ. అంటే ఏదో ఒక రీజన్ ఉండి నాకు ఇది చేశారు కాబట్టి నేను వీళ్ళ దగ్గరకు వచ్చాను అని అట్లా ఉండదన్నమాట. హేతుక అంటే ఒక కారణం అనేది లేదు. భగవంతుడు ఆ కరుణ అనేది కంటిన్యూస్ గా మనమే చూపిస్తూనే ఉంటాడు. అది అంటే చాలా చోట్ల చదివినాం మాతాజీ, దానికి అవును, అందుకే చెప్తున్నాను మాతాజీ. కాకపోతే మీ వాయిస్ చాలా లోగా వస్తే నాకు వినిపించటం లేదు అది. సరే సరే మంచి
తెలిసింది యా మాతాజీ. హరే అదే అర్థమైందా? నిర్హేతుక అంటే ఇప్పుడు నేనేమైనా హెల్ప్ చేయాలనుకో, పద్మాక్షి మాతాజీ నాకు ఇన్నిసార్లు హెల్ప్ చేసింది, నేనేమైనా సరే ఈసారి హెల్ప్ చేయాలి తనకి అనుకొని నాకు ఒక రీజన్ ఉంటుంది నేను చేయడం. భగవంతుడు కరుణ చూపించడానికి ఆ రీజన్ ఏమి ఉండదు. నాకు చేసినా చేయకపోయినా కొంచెం భక్తి ఉంది, నేను వెళ్ళి వాటిని సాయం చేస్తాను అని భగవంతుడు వచ్చేస్తాడు అనమాట. అది హరే కృష్ణ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, 10th చదవండి. నిన్న చదివిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ట్రై చేయండి మాతాజీ. మాతాజీ చదవాలా మాతాజీ? చదవండి చదవండి హరే కృష్ణ. చదవండి. ఆదాయమేవా వరో యహర్హతమ్మ యహర యహర్హతమ యహరి హ్యర్హత్తమయర్హి ఆ, ఎ- మ- యర్- యహర్త్రమ యర్హి బహర్షి రాజర్వేర రాజర్వే రాజర్షేర్వ రదర రదర్షభో రాజర్వే రాజర్వేర్ రద రదర్షభో భవానీ జపురు ప్రేక్షణ విషయ భవాన్ నిజ అసి పురుషేక్షణ విషయ ఆసీత్. భవానిజ పురుషే శిక్షణ విషయ మ్, అసీత్. మీరు చెప్తే మంచిగా నో ఉంటుంది ప్రాబ్లం. మాతాజీ. హరే కృష్ణ. పూజ్యతముడా, నీవు వరదులలో సర్వశ్రేష్ఠుడవు. రాజర్షియగు ఈ నాభి యొక్క యజ్ఞస్థలిలో నీవు ప్రత్యక్షమగుట మాకు వరమునిచ్చుటకే ఆయి ఉన్నది. నిజమునకు నీ దర్శనమే మాకు గొప్ప వరదానము. హరే హరే కృష్ణ. సో కృష్ణ. ఇక్కడ థ్యాంక్ యూ మాత. సో భగవంతుడు అక్కడ ఏమన్నా వరం అడుగుతాడు, ఎలాగో వచ్చాను కదా నేను, సరే ఏదైనా వరం కోరుకోండి అంటాడేమో అనేసి, నీవు వరదాలు ఇచ్చడంలో గొప్పవాడివి, వరదరాజుని అంటాం కదా మనం. వరద ఎలా కావాలంటే అలా వరాలు ఇస్తూ ఉంటావు. కానీ ఏంటి అంటే నువ్వు ఇక్కడ ఏదైతే మేము ప్రాపర్గా చేయలేదు, అయినప్పటికీ కూడా నువ్వు ఇక్కడ ప్రత్యక్షం అవడమే అది మాకు పెద్ద వరం. ఎందుకంటారు భగవంతుని చూడడం గొప్ప వరం అంటారా? అంతకు మించిన వరమే భగవంతుడు లేదు కదా అంటే మాతాజీ, ఇంకా అంతకన్నా గొప్ప వరమే ఉంది. హరే కృష్ణ. కానీ మనం ఏం చేస్తాము? భగవంతుడు చూడడానికి వెళ్ళి ఏం చేస్తాం మనం? కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకోవడం వదిలేయండి, కోరికలు కోరుతాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు? అవును, అవసరమే లేదు, కోరికలు కాదు. భగవంతుడి యొక్క దర్శనం దొరికింది అంటేనే అది నీకు పెద్ద వరము. దానికి మించింది ఇంకేమి లేదు. ఆయన దర్శనం అయినాక ఆయన ఏం కావాలో అది నీకు మంచి ఏదో చేస్తాడు ఎలాగూను. కాకపోతే దాన్ని మళ్ళీ మనం నాకు ఇచ్చేయి అనేసి మనం ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడిని మనం ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి అనుకుంటాం, వెళ్ళాలనుకుంటేనే వెళ్ళిపోగలమా మనం? సంభవమా? నేను ఇవాళ అనుకుంటే ఇవాళ వెళ్ళిపోయి నేను దర్శనం చేసుకోగలుగుతానా? అవదు మాతాజీ, అతని అనుగ్రహం ఉండాలి. భగవంతుడు మనకి ఆ అవకాశాన్ని కల్పించాలి, లేకపోతే అవ్వదు. ఇప్పుడు మా మదరు, నేను 2001లో నాకు డెలివరీ అయింది మా పాపది. అప్పుడు మా అమ్మ సాయిబాబాకి మొక్కింది, నాకు నార్మల్ డెలివరీ అవ్వదు అని చెప్పారని. మా ఇంటా వంట లేదు, మా అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోతుంది. మా ఫ్యామిలీ మొత్తం కూడాను మేము సాయిబాబా, షిరిడి సాయిబాబా దగ్గరికి వస్తాము అని మా అమ్మ మొక్కిందంట. సో ఇప్పటికి ఎన్నేళ్ళు అయిపోయింది? 25 ఏళ్ళు అయింది. సో ఇంతవరకు నేను ఆ మొక్కు తీర్చలేదు. ఎందుకంటే మా అమ్మ మొక్కింది ఏంటి, మొత్తం అందరూ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, మా మా అమ్మ నాన్న. సో ఈ 10 మంది కలిసేది ఎప్పుడు, వెళ్ళేది ఎప్పుడు తెలియలేదు. ఎందుకంటే మేము ఎక్కడ ఉంటామో వాళ్ళు అక్కడ ఉంటారు. సో అది అవ్వలేదు. సో అందుకని ఏంటంటే అది మనం అనుకుంటే అవ్వదు, అది భగవంతుడు కల్పించాలా, అది అవ్వాలి. నేను అదే చెప్తా ఉన్నాను. అమ్మ ఇంకా ఇంట్లో మెంబర్స్ పెరిగిపోతున్నారు కానీ నీదెప్పుడు కుదురుతుందో తెలియట్లేదు. ఈసారి ఇట్లా ఇదంతా పెట్టుకోకు, ముందు నాన్న నువ్వు కలిసి అరిష్టాన్ని తీసుకొని వెళ్ళిపోండి, తర్వాత చూసుకుందాం మిగతాది ఇంకోసారి అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. సో అందుకని ఇక్కడ భగవంతుడి యొక్క, అంటే ఇక్కడ నేను సాయిబాబాది ఎందుకంటే నార్మల్గా చెప్పాను నేను మీకు, అంతేగాని అది భగవంతుడి దర్శనంతో సమానం అది ఏది అంటే నేను అట్లా చెప్పట్లేదు. బట్ ఏదైనా మనకి భగవంతుడు ఆ అవకాశం కల్పించినంత వరకు కూడా మనం భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోలేము. సో అలా చిన్న షిరిడీకే నేను వెళ్ళలేకపోతున్నాను అంటే ఇక్కడ వెళ్ళి తిరుపతిలో భగవంతుడి దర్శనం అనేది ఇంత అసంభవం అనమాట. సో అందుకొని దీనికన్నా గొప్ప వరం నాకేమీ లేదయ్యా అనేసి. సో ఎందుకు అంటే భగవంతుడు ఏంటంటే పోనీ నాకు ఎంతో ఎక్కువ చేస్తే వాళ్ళకే వచ్చి ఆయన దర్శనమిస్తాడా అంటే అట్లా ఏమీ లేదు అనేసి మనకి ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, సమూహం సర్వభూతేషు, భగవంతుడికి అందరూ ఈక్వలే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం భక్తితో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా మెర్సీ అనేది చూపిస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో కింద పారాగ్రాఫ్ కూడా అంతే.
భగవంతుడికి శత్రువులు అనేవాళ్ళు మిత్రులు అనేవాళ్ళు ఎవరూ లేరు. మనం ఎంత భక్తి చూపిస్తామో దాన్ని బట్టి భగవంతుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారంట. అందుకని మనం ఏంటి అంటే భగవంతుడి యొక్క దర్శనం, మనం ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళి దేవుని చూడగలిగాము అంటే దాంతో తృప్తి చెందాలి, కానీ నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని మనం భగవంతుడిని ఈ విధంగా ఏమంటారు, మనం ఎదురుగా మనం అట్లా మాట్లాడాల్సిన పని లేదు అనేది మెయిన్గా అర్థం వచ్చేలాగా ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ భగవంతుడు అసలు ఎందుకు వస్తాడు అనేది మళ్ళీ 3 రీజన్స్: పరిత్రాణాయ సాధున, వినాశాయ చతుష్కృత, ధర్మ సంస్థాపనార్థాయ. సో వీటన్నిటిలో కూడాను ఇప్పుడు ధర్మ సంస్థాపన కానీ రాక్షసులు చంపడం కానీ దానికి భగవంతుడు రావాలా ఇక్కడికి? స్వయంగా అవసరం లేదు మాతాజీ, అవసరం లేదు. అవసరం లేదు. అక్కడి నుంచి ఒక కన్ను సైగ చేస్తే చాలు, మొత్తం అయిపోతుంది. ఓన్లీ దేనికోసం వస్తాడు ఇక్కడికి అంటే భక్తుల కోసమే ఆయన వస్తాడు అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారండి. అంటే మనకి కరుణ చూపించడానికి మన కోసం ఆయన వస్తాడు తప్ప ఆయనకి వేరే పని ఏమీ లేదు అనేది కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఏంటి, భగవంతుడి యొక్క దర్శనమే గొప్ప వరము, దానికి మించిన వరము లేదు అనేది మనం 10వ దాంట్లో నేర్చుకున్నాం అనమాట. ఓకే, 11 చదవండి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. అసర్గ నిశిత జ్ఞానానల విదూత శేషమలానాం భవస్య భావానాం ఆత్మరామానాం మునీనామ వరత పరిగుణిత ముని నామ గుణగణ నవరత, నవరత మాత, నవరత ముని నామ మునీనామ నవరత పరిగుణ నవవరత మళ్ళీ చదువుతా. వరత, సారీ మాత, నేనే తప్పు. Yeah. మునీనామ నవరత పరిగుణ గుణిత గుణగణ కరెక్ట్ వచ్చిందా మరి? కరెక్ట్. ముని పరమ మంగళాయన గణ కథనోసి కథనోసి పరమ మంగళాయన గుణగణ కథనోసి. మీరు కొంచెం స్లోగా చదివితే చాలు మాతాజీ, ఫాస్ట్ గా చదివితే పోతుంది మీకు, స్లోగా చదివారంటే వస్తుంది. ఓకే మరి. దేవా మునులు సాధువులు ఎల్లప్పుడూ నీ దివ్య గుణములనే ఎన్నుచుందురు. వారు అపారమగు మలరాశిని ఏనాడో దగ్ధమునర్చి ఉన్నాడు. అంతియేగాక జ్ఞానాగ్నిచే వారు భౌతిక జగత్తు పట్ల గల వైరాగ్యమును సుదృఢమునర్చుకొనినారు. ఆ రీతిని వారు నీ గుణములనే పొంది ఆత్మరతులై ఉన్నారు. కానీ నీ గుణకీర్తనమున దివ్యానందము అనుభవించు వారలకు కూడా నీ దర్శనము దుర్లభమై ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఆయన రీజన్ చెప్తున్నారు అనమాట, ఎందుకు నీ యొక్క దర్శనమే చాలా పెద్ద వరము అనే దానికి రీజన్ చెప్తూ ఉన్నారనమాట అక్కడ రిత్వికులు. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇప్పుడు మామూలు మనం అంటే వదిలేయండి, బట్ మునులు మహాత్ములు వీళ్ళంతా ఏం చేస్తారు? ఎవరు అసలు మహాత్ములు అనేవాళ్ళు? మనకి 9th చాప్టర్లో వస్తుంది భగవద్గీత. మహాత్ములు అంటే ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? భగవంతుని ధ్యానం చేస్తుంటారు ఎప్పుడు భగవంతుడి యొక్క జ్ఞానం చేస్తూ ఉండి సతతం కీర్తయంతోమా యతంతశ్చ దృఢవృతాహ. వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉంటారు, ఒక పట్టుదలతోటి భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అనమాట మహాత్ములు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి, భగవంతుడి యొక్క దివ్య గుణాలని వాటిని కీర్తనాలాగా చేసుకుని వాళ్ళు దాంతో ఏం చేస్తారు అంటే, ఇప్పుడు అది చేయడం వలన వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మలరాశి. మలరాశి అంటే ఏంటి ఏమనుకుంటున్నారు? మలరాశి అంటే అజ్ఞానం మాతాజీ, పాపాలు. పాపాలు కాదు, మల మనలో అంటే ఉండే చెడు మనలో ఉండే చెడు గుణాలన్నీ అంటే ఏంటి? మన కామ క్రోధ లోభ మాద మాత్సర్యాలన్నీ కూడా ఒక కుప్పగా ఉంటే వాటన్నిటినీ కూడా దగ్ధం ఒక్క నిమిషంలో వాటిని కాల్చి పడేయగలరు అనమాట. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఎలా అయితే చూడండి, ఒక సూర్యరశ్మి గట్టిగా పడింది అనుకోండి, ఏమవుతుంది? ఆ మలమంతా కూడా డ్రై అయిపోయి స్మెల్ పోవడము అదంతా కూడా అయిపోతుంది. లేకపోతే అంతకుముందు మనం ఆ ఏరియాలో
వెళ్ళలేమన్నమాట. సేమ్ అట్లాగే ఏంటంటే ఇక్కడ వీళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని, వాళ్ళు గుణాలని వాళ్ళు పొగుడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కీర్తనలో ఉంటారు. సో వాళ్ళు ఎందువల్ల దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి లోపల ఉన్న మలినాలన్నీ కూడాను శుభ్రంగా దగ్ధమైపోతాయి అన్నమాట మొత్తము. సో ఆ విధంగా ఏంటి అంటే అంతేకాకుండా వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ జ్ఞానము అనే అగ్ని ఉంటుందో దాంతో దాన్ని తగలబెట్టడమే కాకుండా ఇంకా వాళ్ళకి ఏంటి వైరాగ్యం అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అంటారు వైరాగ్యం? అసలు వైరాగ్యం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? హరే భౌతిక కృష్ణ. విషయాల పట్ల ఆకర్షితం తగ్గిపోద్ది మాతాజీ. అంటే ఏ విధంగా? సో అంతకుముందు మనం ఏదైతే విషయాల మీద ఎక్కువ ఆసక్తిగా ఉంటామో, ఇప్పుడు ఆడవాళ్ళం అయితే చీరలని, నగలని, గాసిప్స్ మీద, సో వాటన్నిటికీ డిటాచ్ గా అయిపోతుంటాం. అవును. ఓకే. భగవంతుడి దగ్గర అంతేకాకుండా మెయిన్గా ఏంటంటే మన వైరాగ్యం అనేది ఎక్కడ తెలుస్తుందంటే మనకి ఏది చూసినా నాకు నాది అనేది పోయి ఇది భగవంతుడికి నేను ఏ విధంగా ఉపయోగపెట్టగలుగుతాను అనేది వస్తుంది అంటే అప్పుడు మనలో వైరాగ్యం మొదలైనట్టు. అంటే అది నాకెలా ఉపయోగపడుతుంది, నేను ఎలా కొనుక్కోగలను, నేను ఎలా సంపాదించుకోగలను, ఈ విధమైనది పోయి ఇప్పుడు థాట్ ప్రాసెస్ అంతా ఎటువైపుకి మారిపోయింది? మాతాజీ అది భక్తి కింద వస్తుంది కదా మాతాజీ, వైరాగ్యం అంటారా దాన్ని? మరి అంతే కదా. ఇప్పుడు దాని మీద అటాచ్మెంట్ లేదు, కానీ అలా అని దాన్ని నువ్వు వదిలేయలేదు. ఇప్పుడు నగలు ఉన్నాయనుకో, ఇప్పుడు ఈ నగను నేను భగవంతుడికి ఎలా అలంకరిస్తే బాగుంటుంది? ఇప్పుడు నీకు బట్టల మీద లేదు, కానీ భగవంతుడికి రకరకాల బట్టలు కొనాలి, ఇవన్నీ వచ్చినాయి అంటే నీకు విరక్తి ఉంది, బట్ దాన్ని మళ్ళీ భగవంతుడి సేవలో ఉపయోగపెడుతున్నావు. ఓకే, అర్థమైందా? అర్థమైంది అర్థమైంది మాతాజీ. నువ్వు చెప్పింది గాసిప్స్ వాటి వరకు ఓకే, మనకి భౌతికమైన వాటి వరకు. అలా అని మొత్తం విరక్తి వచ్చేసి వదిలేసిపోతున్నాము మనము. లేదు లేదు, ఇక్కడే ఉంటున్నాం. వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నా కూడా వాటి మీద మనకి చలించటం అనేది లేకుండా వాటిని మళ్ళీ భగవంతుడి సేవలో ఎలా ఉపయోగించాలా అనేది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్తాము, చూస్తాము. ఇప్పుడు మా మాతాజీ వచ్చారన్నాను, సల్లాల నుంచి మాతాజీ వచ్చారన్నాను. సో ఆ మాతాజీ ఎప్పుడు చూడండి షాప్కి వెళ్తుంది. మనం అప్పుడేమనుకుంటాము, అమ్మో ఈమెకి ఇంకా ఆశ చావలేదు అనుకుంటాము. కానీ ఆమెకి వైరాగ్యం ఉంది. కానీ ఏంటి అంటే ఎందుకు వెళ్తుంది అంటే కొత్త వెరైటీస్, కొత్త కాంబినేషన్స్ ఏమొచ్చాయి నేను జగన్నాథ్కి. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళ జగన్నాథులు చాలా పెద్దవి. ఒక ఒక జగన్నాథ్కి ఒక పట్టు చీర కావాలన్నమాట, పగిడికి చీర కింద కింద డ్రెస్కి అనమాట ఒక చీర అవసరం అవుతుంది. సో అప్పుడు తను మరి ప్రతిసారి ఒకటే కొంత కదా, వెరైటీస్ ఏమొచ్చాయి ఏంటి అని చూస్తుంది కదా మరి తను. మరి ఇప్పుడు అలా షాప్కి వెళ్తుంది అంటే మనం ఏం లెక్కేసుకుంటాం? మనం మన మన కోసం మన అనుకుంటాం. అపోహ ఎలా ఉంటుంది, తనకి ఇంకా చీరల మీద చావలేదు అని. కానీ తనకి వైరాగ్యం ఉంది, అది భగవంతుడికి ఉపయోగించాలి అనుకుంటుంది అనమాట. సో ఆ విధంగా వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళలో ఉన్న మలరాశిని దగ్నం చేయడమే కాకుండా వాళ్ళకి ఏంటంటే వైరాగ్యం కూడా, భౌతికమైన వాటి మీద వైరాగ్యం కూడా వచ్చింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఆత్మతో తృప్తిపరంగా ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి భగవంతుడి యొక్క దర్శనం అనేది చాలా ఈజీయా వాళ్ళకి. కాదు ఈజీ మాతాజీ, మాతాజీ, కష్టమే. వాళ్ళకి ఈజీ. అలాంటి కాదు, వాళ్ళు ఈజీ మనం కాదు. వెళ్ళి పాండురంగ వీళ్ళందరినీ చూసాము. వాళ్ళు ఎంత భక్తులు ఎన్నిసార్లు ప్రేయర్ చేసుకొని కళ్ళు పోగొట్టేసుకుంటాం, పొడి చేసుకుంటాము అంటే ఎప్పుడు భగవంతుడు దర్శనం ఇస్తాడు వాళ్ళకి? సో మరి అలాంటప్పుడు ఇప్పుడు మరి దుర్యోధనుడికి, శకునికి, మరి వీళ్ళకి కూడా భగవంతుడు దర్శనం ఇచ్చాడే, మరి ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి మరి మనం? భక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళకి కూడా వస్తుంది మాతాజీ దర్శనం. వాళ్ళకి దొరుకుతుంది, అది కరెక్ట్. కానీ ఏంటంటే మనం ఆ దర్శనాన్ని ఏ విధంగా దర్శిస్తున్నాము అనేది. ఇప్పుడు తిరుపతి చాలా మంది వెళ్తారు, ఓకే. వాళ్ళ దర్శనానికి భక్తులు వెళ్ళి దర్శనం చేసుకునే దానికి తేడా ఉంటుందా ఉండదా? ఉంటుంది హరే మాతాజీ. కృష్ణ. చూసే అదే మాత ఆ, హరే కృష్ణ మాతాజీ. అదే చెప్పండి. మీరు దుర్యోధనుడు శకుని అన్నప్పుడు అదే అనుకుంటే అంటే వాళ్ళ ఆలోచనల తీరు ఎట్లా ఉంటుంది. భగవంతుడు ఒక మాయావాది లాగా చూస్తారే గాని భగవంతుడు లాగా చూడలేదు Yes. అక్కడ వాళ్ళు. అంటే అక్కడ భక్తి లేదు, భక్తి మిస్ భక్తి అయిపోయింది, లేదు. ఎస్ భక్తి మాతాజీ. లేదు అక్కడ. ఓకే. మరి ఇప్పుడు చాలా మంది ఏంటి అన్ని చోట్లకి వెళ్తారు, శారదాం అంటారు, లేకపోతే తిరుపతి అంటారు, ఎక్కడెక్కడికో వెళ్తారు. కానీ వాళ్ళ ప్రాసెస్ ఏంటి, ఏంటి భక్తితో వెళ్తున్నారా, లేకపోతే ఏంటి ఇన్స్టాగ్రామ్స్ లో పెట్టాలి మేము ఇన్ని తిరిగాము, నేము ఫేము సంపాదించుకోవడానికి. సో అలాంటి వాళ్ళకి దర్శనం జరగచ్చు, కానీ అది
గొప్ప వరం లాంటిది అవుతుందా? వాళ్ళకి ఏ లాభము కలగదు దాని వలన. బట్ కానీ భక్తులు చూసే భక్తి భావంతో దర్శనం చేసుకునే వాళ్ళకి లాభము, అది గొప్ప వరం లాంటిది అన్నమాట. సో అందుకని అది ఎందుకు గొప్ప వరం లాంటిది అనేది ఇక్కడ చెప్తున్నారు అంటే, ఈ సాధువులు మహాత్ములు అనే లాంటి వాళ్ళు ఏమేం పనులు చేస్తారు, వాళ్ళు ఆత్మరతులై ఉంటారు. అలాంటి వాళ్ళకే భగవంతుడి యొక్క దర్శనం అనేది చాలా కష్టమైతే, మేమేముంది ఏదో సింపుల్గా యజ్ఞం చేస్తే మాకు వచ్చి దర్శనం ఇచ్చావు, ఇది మరి గొప్ప వరం కాదా? అవును మాతాజీ. అంతే కదా. ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు మహారాజ్ ఇప్పుడు మన మాతాజీ అన్నారు, అక్కడికి వెళ్ళారు. నిజంగా మాతాజీ స్వర్ణ మాతాజీ కదా, పోయినసారి వెళ్ళినప్పుడు కూడా గురు మహారాజ్ యొక్క దర్శనం అయింది అన్నారు. అసలు అయిద్దో లేదో అని మామూలుగా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మనందరికీ గుర్తుంది, మాతాజీ నాకు యుఎస్ వెళ్ళాలని లేదు, కానీ మా ప్రభు వలన వెళ్ళాల్సి వస్తుంది, తప్పట్లేదు, నా క్లాసులు అన్నీ పోయిపోతాయి, నేను ఏదో అయిపోతాను అనుకుని వెళ్ళింది. మరి ఆమెకి ఇప్పుడు నిజంగా గురు మహారాజు దర్శనము, నేను వచ్చేసి మళ్ళీ అక్కడ బృందావన్ చూసి వచ్చానన్నారు. సో ఇవన్నీ మరి ఏంటి అంటారు? భగవంతుడి జాక్పాటే కృప కాదు. మాతాజీ. ఆ కృప అది నిజంగా ఇప్పుడు తనకి అది సర్ప్రైజా కాదా, అది వరం లాంటిదా కాదా అది తనకి? వరం. ఎస్ అక్కడ ఏమీ ఉండదు ఏంటో అనుకొని వెళ్తే తనకి అసోసియేషన్ దొరుకుతుంది, రకరకాలవి చూస్తుంది, ఇన్ని అవుతున్నాయి అంటే అది మరి సేమ్ అలాగే ఇక్కడ రిత్వికుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. మేమేదో అనుకొని చేస్తే నువ్వు వచ్చావు, ఇదే మాకు గొప్ప వరం లాంటిదయ్యా. ఎందుకు అంటే ఎవరెవరికో సంభవం కాంది మాకెంతో ఈజీగా నీ యొక్క దర్శనం దొరికింది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు ఈ మహాత్ములు అనే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి మళ్ళీ. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తుంది, సాధు పురుషులు ఎప్పుడూ కూడా వాళ్ళకి దుర్లభం అయినా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క దర్శనం చేసుకుందామని కోరిక తహతహలాడుతూ ఉంటారా? ఉండరు మాతాజీ. వాళ్ళు దేంట్లో ఉంటారు ఎప్పుడు? భగవత్ కీర్తనలోనే ఉంటారు మాతాజీ. కీర్తనలు, నామం చెప్పించడం, సేవ ప్రవచనం చెప్పడంలోను, ప్రచారంలోను, వీటిల్లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లోనే భగవంతుడి యొక్క దర్శనం అయిపోతూ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు, వాళ్ళకి దర్శనం దుర్లభం అయినప్పటికీ కూడా అయ్యో మాకు దర్శనం కాలేదే అని వాళ్ళు ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉండరు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళకి ఏంటంటే భగవంతుడి యొక్క నామం చేయగలిగాము, భగవంతుడి యొక్క సేవ చేయగలిగాము, ఇది చాలు అనేసి వాళ్ళు అనుకుంటారు అని ఇక్కడ మనకి దాంతోనే వాళ్ళు తృప్తి చెందుతారు, వాళ్ళకి భగవంతుడి యొక్క దర్శనం అయినా అవ్వకపోయినా కూడా. మాతాజీ నాకు ఒకటి అనిపిస్తుంది మాతాజీ చెప్పండి. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకి క్లుప్తంగా అర్థమైంది కదా మాతాజీ, నామానికి రూపానికి లీలలకి భేదం లేదన్నప్పుడు వాళ్ళు అందులో ఊహిస్తున్నారు. అంటే అది వాళ్ళకి క్లియర్ గా అర్థమై నమ్ముతున్నారు. అవును, అంతే కదా మాతాజీ. అందుకే వాళ్ళకి ఏంటంటే అది లేకపోతేనే భగవంతుడు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అనిపిస్తుంది, అక్కడ చూడలేదు అనిపిస్తుంది కదా. అవును, ఎస్ అలా మాతాజీ. అనిపించింది, తప్పైతే అందుకే మన్నించండి వాళ్ళు మాతాజీ. వాళ్ళకి భగవంతుడి యొక్క సేవ చేయగలిగిన, భగవంతుడి యొక్క నామం చేయగలిగిన దాంతో తృప్తి పడతారు వాళ్ళు. అయ్యో నేను అక్కడ దాకా వెళ్ళలేదే బృందావనం, నేను అది చూడలేకపోయానే అని వాళ్ళకి ఏమీ ఉండదు. ఎక్కడ ఉన్నా భగవంతుడే ఉన్నాడు అనేసి వాళ్ళు దాంతో కూడా తృప్తి చెందగలుగుతారు. అలాని వెళ్ళి చూసి రావడం తప్పని కాదు అనుకుంటాం మనం. ఓకే, మన కోరికుండి మనం వెళ్ళి భగవంతుడిని చూసి వస్తే అది తప్పు కింద లెక్క కాదు. బట్ ఏంటంటే వీళ్ళు ఆ హయ్యర్ ప్లాట్ఫామ్ లో ఉంటారు కాబట్టి దాంతో కూడా తృప్తి చెందగలుగుతారు అనేది అక్కడ మెయిన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. హృదయంలో పరమాత్మని చూడగలుగుతారు కదండి మాతాజీ. పరమాత్మ కాదు, ఇక్కడ మనకు భగవంతుడి యొక్క దర్శనం గురించి కదా మాతాజీ మనం సాధు పురుషులు వాళ్ళకి భగవంతుడు తాలూకా వాళ్ళ హృదయంలోకే చూసుకుంటారు భగవంతుడిని. అంటే మీరు Correct. చెప్పేది ఎవరు? మనకి అష్టాంగ యోగా చేసే వాళ్ళు మాతాజీ. భక్తిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు సాధు పురుషులు. పరమాత్మ కన్నా కూడా భగవంతుడి మీదే ఎక్కువ పెడతారు మాతాజీ. ఓకే, 12 చదవండి మాతాజీ. చదివేది చదవండి మాతాజీ. అద కథం కథం చిత్ స్థలన క్షుత్పతన జరుంబన దురావస్థాన దీషు యువసానం నమః స్మరణాయ జ్వర మరణదశాయ మపి సకల కస్మల నిరసనాని తవ గుణకృత నామధేయాని వచన గోచరాని భవంతు. అంతే మాతాజీ, స్లోగా చెప్తే చూడండి ఎంత నీట్ గా వచ్చిందో మీకు. ప్రభు త్రోటుపాటు ఆకలి తొట్టుపాటు మాతాజీ. ప్రభు త్రొట్టుపాటు ఆకలి
పతనము, నిద్ర వలన లేదా తీవ్రమగు జ్వరముతో మృత్యు సమయమున దురావస్థలో ఉన్నందున మేము నీ నామ రూప గుణాదులను స్మరింపలేకపోవచ్చును. కనుక్కనే భక్తవత్సలుడవగు నిన్ను ప్రార్థించుచున్నాము. పాప ఫలములను నశింపజేయునట్టి నీ నామ గుణ లీలాదులను మేము ఉచ్చరించి నిన్ను స్మరించున్నట్లుగా చేసేదోగాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ, సారీ పైకి. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఓకే ఎలాగో భగవంతుడు అడిగాడు కాబట్టి మమ్మల్ని ఏదైనా వరం కోరుకుని ఫస్ట్ నీ దర్శనమే పెద్ద వరము అన్నారు. ఎందుకు రీజన్ అనేది చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నారు అంటే మేము ఇప్పుడు మనకి ఏమంటారు అంతకాలేచమామే స్మరణ ముక్త కళేవారు మనం ఎండింగ్లో అయినా భగవంతుడి యొక్క నామం తీసుకుంటే చాలు అనుకుంటాం. కానీ మేమేంటి అంటే ఎంత దురవస్థలో ఉన్నాము అంటే ఎందుకంటే ఈ ఆకలి పడిపోవడము, నిద్ర వలన, ఈ తొట్టుపాటు కంగారు వలన వీటి వలన ఏమవుతుంది అంటే మృత్యు సమయంలో మేము భగవంతుడి యొక్క నామాన్ని స్మరించలేకపోతున్నాము. అందుకొని భగవంతుడా నువ్వు మాకు భక్తవత్సలుడు కాబట్టి నువ్వు నీ నామస్మరణ ఓన్లీ ఆ ఎండింగ్ టైంలోనే కాదు నిరంతరము మేము నీ యొక్క నామస్మరణ చేసేలాగా వరాన్ని ఇవ్వయ్యా అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. దీనికన్నా బెస్ట్ వరం ఏమన్నా ఉందంటారా? లేదు మాతాజీ. ఇంతకుముందు ఎవరు అడిగారు ఇలాంటి కోరికలు? కులశేఖరాలు వారు. హరే కృష్ణ. కులశేఖర ఆళ్వారు. ఇంకా ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు మాతాజీ. ఎగ్జాంపుల్ అయితే ఆయన చెప్పుకుంటాం. మాక్సిమం అందరూ ఇదే చాలా కోరుకుంటున్నారు. మంది. ఎప్పుడు అసోసియేషన్ లో ఉండేలాగా నీ నామస్మరణ వినేలాగా మాకు కల్పించు అనేసి మనకి ఇంతకు ముందు ఎవరు వృత్రాసురుడు కూడా అడిగాడు కదా. వృత్తాసురుడు అదే అడుగుతాడు, అందరూ అదే అడుగుతారు మాతాజీ. సో శ్లోకాతే కదా మాతాజీ, కృష్ణత్వదీయ పద పంకజ పంచనార్థం. yes, ఈ మాతాజీ శ్లోకాలు అది చెప్తారు. కులశేఖర్ వాళ్ళ వారిది. మాతాజీ చెప్పారు కదా ఇందాక, అది ముకుందమాల్లో వస్తున్నాను. సో అందుకని ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, ఓన్లీ ఏదో ఎండింగ్ సమయంలోనే అనుకుంటున్నావేమో. ఓకే ఎండింగ్ సమయంలో మేము నిన్ను తెలుసుకోలేకపోతున్నాము, కారణం ఇది, అది ఓకే. అలా అని ఓన్లీ అప్పుడే ఇస్తావేమో, అలా కాదు. నిరంతరము అంటే తాగుతున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఏమి చేస్తున్నా కూడా నీ యొక్క నామస్మరణ అనేది మేము స్మరించుకుంటూ ఉండాలి. అదే ఆ విధంగా నువ్వు మాకు చెయ్యి అని చెప్పేసి ఆ వరాన్ని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా ఓకే. మనకి చూడండి కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక విధంగా భగవంతుడు అరేంజ్ చేస్తాడు ఆ భగవంతుడి యొక్క నామం జపించడానికి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఒక మాతాజీ ఏంటంటే ప్రూఫ్ రీడింగ్ అనేది ఒకటి ఇచ్చారనమాట. సో నేను అది చెక్ చేసి ఇవ్వాలి, కానీ మాతాజీ ఇచ్చి ఆల్మోస్ట్ నాకు 3 weeks పైన అయిపోయింది. నేను ఓన్లీ 6 or 7 songs చేశాను. బట్ అవి కూడా మళ్ళీ ఏమైపోయింది, సమ్ ఎర్రర్ వచ్చేసి నేను చేసిన కరెక్షన్ అంతా కూడా పోయిందనమాట. సో మాతాజీ నిన్న మొన్న కాల్ చేశారు నాకు, మాతాజీ ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే, లేదు మాతాజీ మీకు ఈ వీక్లో ఏ విధంగా అయినా సరే ఇచ్చేస్తాను నేను అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు అని ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నా క్లాస్కి వచ్చే అమ్మాయి అనమాట. సో రాధా మాతాజీ అని తన దగ్గరికి వెళ్ళాను. 307లో ఉంటుంది, మా పక్క ఫ్లోర్ అని. సో తన దగ్గరికి వెళ్ళి మాతాజీ ఇట్లాగా నాకు ఈ సాంగ్స్ని కొంచెం ప్రూఫ్ రీడింగ్ చేయాలి, సగం మీరు చేయండి, సగం నేను చేస్తాను, డెడ్ లైన్ ఇచ్చారు, నాకు అవ్వట్లేదు నాకు, సో మీరు కూడా కొంచెం సగం చేయండి అని అంటే ఆ మాతాజీ ఏమన్నారు, మాతాజీ నేను ఎప్పటి నుంచో ఈ సాంగ్స్ వినాలి అని అనుకుంటూ ఉన్నాను, భగవంతుడు చూసారా ఏ విధంగా తీసుకొచ్చి మీ ద్వారా నాకు ఇచ్చాడో ఈ సాంగ్స్, సో ఈ విధంగా అయినా నేను వింటూ ప్రూఫ్ రీడింగ్ చేస్తాను అనేసి. సో అలాగేంటంటే భగవంతుడు మనం మర్చిపోయినా మనకు ఆ కోరిక ఉన్నదాన్ని, ఆ స్మరణ చేసుకోవాలి అనుకునేదాన్ని భగవంతుడు తీరుస్తూ ఉంటాడనమాట. సో ఇది జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా ఏంటంటే ఆ భగవంతుడిని ఆ విధంగా స్మరింపచేసేలాగా మాకు ఆ అవకాశాన్ని కలిగించు అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సేమ్ అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు, ఆ భగవంతుడి యొక్క నామంతే నారాయణ స్మృతి అంటారు కదా. మనం భగవంతుడి యొక్క నామాన్ని కానీ, గుణాన్ని కానీ, లీలల్ని కానీ, రూపాన్ని కానీ, భీష్ముడు కూడా ఏం చేస్తాడు, లాస్ట్లో భగవంతుడిని చూస్తూ భగవంతుడి గుణగానం చేస్తూ ఆయన దేహాన్ని చాలిస్తాడనమాట. అది అసలైనది అని చెప్పేసి ఇక్కడ మనకి జీవితం నిజమైన జయం ఏంటి అంటే అది అని చెప్తున్నారు అనమాట. సో కాకపోతే మనకి పరిస్థితులు ఎలాంటి అంటే మనము వాటి ద్వారా మనము ఒక్కొక్కసారి లాస్ట్లో భగవంతుడిని తలుచుకోలేకపోతాము. అందుకని వీళ్ళు ఇక్కడ భగవంతుడిని అడుగుతున్నారు,
ఎప్పుడూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము నీను మర్చిపోకుండా ఉండేలాగా చెయ్యి అని ప్రార్థించారు. అయితే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏంటంటే 6th క్యాంటోలో 2nd చాప్టర్లో 9, 10, 14, 15 శ్లోకాస్ ఉన్నాయన్నమాట. ఇవి మనకి ఓన్లీ నామస్మరణ గురించి. ఎవరు చెప్తారు ఈ శ్లోకాసు అంటే మనకి ఈ విష్ణు దూతలు వచ్చేసి అజామిలను తీసుకెళ్ళడానికి వస్తారు. అంతకుముందు ఎవరు వచ్చి ఉంటారు అజామిలను తీసుకెళ్ళడానికి? యమదూతలు మాతాజీ. యమదూతలు వస్తారు. సో వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్ జరుగుతుంది. యమదూతలు మాతాజీ, యమదూతలు వచ్చారు. అదే కదా చెప్పింది తను. యమదూతలు వచ్చారు కదా. అదే మాతాజీ, ఆ మాతాజీ చెప్పారు కదా, ఉషా మాతాజీ యమదూతలు వచ్చారు. ఓకే ఓకే, వినలేదు మాతాజీ. మీరు వినలేదు, మాతాజీ చెప్పారు. అవును అన్నాను అందుకే. సో ఈ విష్ణుదూతలు ఏంటంటే యమదూతలతో చెప్తారనమాట. ఎందుకు అంటే మాకే ఇతను వస్తాడు, మేమే తీసుకెళ్తాము, ఎందుకంటే భగవంతుడి యొక్క నామం జపించాడు, భగవంతుడి యొక్క నామం జపిస్తే వచ్చే లాభాలు ఏంటి అనేది వాళ్ళు చదువుతారనమాట. మీ దగ్గర ఎవరి దగ్గరైనా 6th క్యాంటో బుక్ ఉంటే తీయండి, 9, 10, 14, 15 అదే ట్రాన్స్లేషన్స్ చదవండి. ఓకే, ఇది ఓన్లీ నామం మీదే ఉంటాయి అన్నమాట ఈ 4 శ్లోకాలు కూడా. మాతాజీ ఎవరైనా తీస్తున్నారా? నేను తీయను. హరే కృష్ణ. తీయండి మాతాజీ, ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవండి. సరే. సో మనకి 10లో ఏంటి, నీ యొక్క దర్శనం అనేది గొప్ప వరము అనేది చెప్పున్నారు. సో ఎందుకు అంటే నీ యొక్క దర్శనం అనేది మహాత్ములు అనే వాళ్ళు ఏమేం పనులు చేస్తారో చెప్పి అలాంటి వాళ్ళకే నీ దర్శనం దుర్లభం అయితే మరి నువ్వు మాకు దర్శనం ఇవ్వడం అనేది మాకు గొప్ప వరం లాంటిది కాదా అని చెప్పి సరే ఏదో ఒక వరం ఎలాగో అడగమన్నారు కదా అని చెప్పేసి వీళ్ళు ఏం అడిగారు అంటే నీ యొక్క నామ రూప గుణాలు అనేవి మేము ఎప్పుడు నిరంతరమే తలుచుకునేలాగా స్మరింపజేసేలాగా అవకాశాన్ని కలిగించు అని చెప్పేసి వాళ్ళు అడిగారనమాట. ఓకే, హరే కృష్ణ. మాతాజీ 6లో 9, 10 చదవమంటారా? 6లో 2వ చాప్టర్ 9, 10. 9. సువర్ణాది విలువైన ద్రవ్యములను హరించువానికి, త్రాగుబోతుకు, బంధుమిత్రులకు ద్రోహము చేసిన వానికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించువానికి విష్ణునామోచ్చరణమే పరమశ్రేష్టమగు ప్రాయశ్చిత్త విధానము. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వానికి, గోహత్య కావించిన వానికి, మరి ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానము. అట్ పాపుల విష్ణునామోచ్చరణము చేత భగవంతుని దృష్టిని ఆకర్షించగా ఆ దేవదేవుడు అంతటా నా నామమును పలుకుచున్నాడు కనుక ఇతనికి రక్షణము నొసగుట నా ధర్మము అని భావించును. నెక్స్ట్ ఇంకొకరికి ఏంటి మాతాజీ 14, 15. ఓకే, చదవనా మాతాజీ? 14. చదవండి. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? చదవండి పద్మాక్షి. భగవన్నామమును మనుజుడు పరోక్షముగా అంటే అన్యమైన దానిని సూచించుటకు కానీ, పరిహాసమునకు గాని, సంగీత ప్రయోజనమునకు గాని, చివరకు శ్రద్ధ లేకుండా గాని చేసినప్పటికీ అశేషముకు పాపరాశి నుండి శీఘ్రమై బయటపడగలడు. శాస్త్ర విధులకు పండితులు ఈ విషయమును అంగీకరించి ఉంది. హరే కృష్ణ. 15 చదువు. ఎవరైనా చదువుతారు మాతాజీ? చదవండి మాతాజీ, ఎవరైనా ఓపెన్ చేసి ఉంటే. మాతా శ్లోకం చదవాలా మాతాజీ? ఒక్క నిమిషం రోజా మాతాజీ ఆగండి, మేము వేరే చదువుతున్నాం, ఒక్క నిమిషం ఆగండి. పద్మాక్షి మాతాజీ మీరే చదివండి 15 కూడా. ఇంటి కప్పు నుండి క్రింద పడుట, రహదారి అందు కాలుజారి ఎముకలు విరుగుట, పాము కాటుకు గురియగుట, తీవ్రమగు జ్వరముచే పీడితుడగుట, ఆయుధముచే గాయపడుట వంటి ఆకస్మిక దుర్భాగ్యమునకు గురి అయినప్పుడు మనుజుడు హరినామమును ఉచ్చరించి మరణించినచో అతడింతటి పాప అయినను వెంటనే నరకయాతన నుండి విమోచనను పొందును. సో ఎందుకు భగవంతుడి యొక్క నామస్మరణం ఎప్పుడు చెయ్యాలి అని అడిగారు? ఓన్లీ ఎండింగ్ లో మేము చేయలేకపోతున్నాం, ఎంత దుర్భరము అంటే మీ ఈ నామస్మరణ యొక్క గొప్పతనం అనేది మనకి ఈ 4 శ్లోకాల్లో కూడా మనకి బాగా తెలుస్తుంది అనమాట. అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ 13 శ్లోకం కదా మాతాజీ? అవును మాతాజీ చదవండి. కించాయం రాజర్షిరపత్య కామః
ప్రజాం భావాదృశి మాశసాన ఈశ్వరామాశిషాం స్వర్గాపవర్గయోరపి భవంతముపదావత్తి ప్రజాయమర్ద ప్రత్యయో ధనదమివాదన ఫలీకరణం. దేవా, నీ వంటి పుత్రుని బడటే ఈ రాజర్షి నాభి యొక్క జీవిత చరమ లక్ష్యము. ఇతని పరిస్థితి దరిద్రుడు పరమ ధనవంతుని చేరి కొన్ని నూకలను కోరిన చందముగా ఉన్నది. స్వర్గలోక ప్రాప్తి లేదా మోక్షంతో పాటు ఎంతటి మహోన్నతమగు పదమునైనను నీవు వసగలిగినప్పటికీ ఈ నాభి నిన్ను పుత్రార్థి అయి అర్చించుచున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఓకే మాకు భగవంతుడి యొక్క స్మరణ అనేది ఎప్పుడు ఉండాలి అని కోరిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్గా భగవంతుడి యొక్క దర్శనం ఇస్తే మనం ఎప్పుడు ఒక స్టోరీ చెప్పుకుంటాం. మీకు గుర్తుందా? భగవంతుడు ఒక మూట కింద పడిపోతుంది. ఒక ఆమె భగవంతుడా అని పిలిస్తే భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలో కోరుకో అంటే ఆమె ఏమంటుంది? ఆ మూట ఎత్తి నెత్తి మీద పెట్టమని అడుగుతాడు. నెత్తి మీద పెట్టమంటుంది. కానీ అక్కడ యాక్చువల్ గా భగవంతుడు ఏదైనా చేయగలడు. కానీ అదే ఇప్పుడు ఒక పిల్లోడి ఒక ఊర్లో అనౌన్స్ చేస్తారు, ఏది ముట్టుకుంటే అది వాళ్ళకే సొంతం అవుతుంది, రాజు కోటలోకి వచ్చేసి ముట్టుకోండి అని అంటే అందరూ వెళ్ళి తలా ఓటు పుట్టుకుని ఇది మాది ఇది మాది అని ఆనందపడుతుంటే ఒక తెలివిగల పిల్లోడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడా? రాజుని ముట్టుకుంటాడు. రాజును ముట్టుకుంటాడు. ఎందుకు వాడు తెలివిగలవాడు అన్నాను నేను? ఇప్పుడు వచ్చేస్తాయి కదా. సో నువ్వే నా దగ్గర ఉండు అంటే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. పిచ్చాం ఏం చేసింది? ఆ మూట పక్కన పెట్టు. సేమ్ అదే విధంగా ఇక్కడ వాళ్ళు అదే సిగ్గుతోటి ఇక్కడ నువ్వు ఎన్నో ఇవ్వగలిగినప్పటికీ కూడా ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఒక 1,00,00,000 రూపాయలు ఉన్న అతను మన గుడికి వచ్చారనుకోండి, టెంపుల్ కి ఒక 10 రూపాయలు దానం ఇవ్వవా అని అడిగితే ఎలా ఉంటుంది? మనం అతను చక్కగా ఎన్నో అడిగి తీసుకోవచ్చు కదా, ఒక 10 రూపాయలు అని అడగటం. సో ఆ విధంగా ఏంటంటే వస్తే ఇక్కడ ఏంటంటే ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి నాకు ఒక బియ్యం నూకలేయా అనేసి ఒక భిక్షగాడు అడిగినట్టుగా ఇక్కడ నిన్ను ఒక తుచ్చమైన కోరిక నిన్ను కోరుతున్నాము అని చెప్పేసి. ఎందుకంటే భగవంతుడు ఏది కావాలంటే అది ఇవ్వగలడు. మనల్ని వైకుంఠం తీసుకెళ్ళగలడు, ఎక్కడ కాంటే అక్కడికి ఇవ్వగలడు. అలాంటిది ఇక్కడ ఏం కోరుకున్నారు? నాభి ఒక పుత్రుడు కావాలని కోరుకుంటున్నాడు. అది కూడా నీలాంటి పుత్రుడు, నిన్నే నీకంటే నువ్వే భగవంతుడే పుత్రుడిగా రావాలి అని కోరు. ఇప్పుడు ఇది భౌతిక వాంఛ అంటారా లేకపోతే ఆధ్యాత్మిక కోరిక అంటారా? ఇది భౌతికమా ఆధ్యాత్మికమా? ఇది భగవంతుడు లాంటి వాడు కాబట్టి ఆధ్యాత్మికమే అవుతుంది మాతాజీ. భౌతికం అవుతుంది, కానీ భగవంతుడే కావాలనుకోవటం ఆధ్యాత్మికం. అది భగవంతుని ఇబ్బంది పెట్టినట్టు కాదా మాతాజీ? మన కొడుకుగా మనం ఆనందించాలి అని భగవంతుని పిలిచి మనం వచ్చి నాతో పాటు ఇప్పుడు ఎవరు అంటారు, ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, ఒకవేళ ఎంతో కాళ్ళు నా ఫ్రెండే అనుకోండి, నేను పిలిచి రా మా ఇంట్లో నాతో పాటు ఉండు అంటే అతనికి ఇబ్బందా కాదా? ఫ్రెండ్గా ఆయన రావచ్చు, బట్ అది నేను ఇబ్బంది పెట్టినట్టా కాదా? ఇబ్బంది పెట్టినట్టే. సో అది దేనికి రమ్మన్నాను నేను? నా ఆనందం కోసమే కదా. ఇప్పుడు భగవంతుడైనా నువ్వు నా కొడుకుగా రా అంటే ఏంటి? నా ఆనందం కోసమే కదా. కానీ భక్తుల సమస్యలు అన్నప్పుడు భగవంతుడు కూడా చాలా సంతోషపడతాడు కదా మాతాజీ. ఇప్పుడు ఇక్కడ భక్తుడా? కాదు కాదు. హరే కృష్ణ మాతాజీ. కానీ ఇలాగైనా ఆయన సేవ చేసుకోవచ్చు కదా మాతాజీ భగవంతుడికి. అంటే స్వార్థంగా నీ ఇంటికే పిలిచి చేసుకోవాలా? నువ్వు ఎక్కడైనా చేయొచ్చు కదా భగవంతుడికి. హరే కృష్ణ. కాదా మాతాజీ? దేవకి వస్తువులు కూడా వాళ్ళ పూర్వజన్మల్లో భగవంతుడిని పుత్రుడిగా కావాలంటే 3 సార్లు జన్మిస్తారు కదా. అవును మాతాజీ, అది కరెక్టే. అంటే ఇక్కడ నాభి విషయంలో నేను అడుగుతుంది, ఆయన ఎందుకు కావాలనుకున్నాడు కొడుకు? భగవంతుడు చేయడానికి ఏమో మాతాజీ, భగవంతుడే వస్తారు కదా, నాకు పిల్లలు లేరు, నా రాజ్యాన్ని పరిపాలించడానికి కావాలి అని. కానీ వాళ్ళక్కడ ఈయన సింపుల్ యజ్ఞం చేశాడు. వాళ్ళు ఏం చేశారు అక్కడ? ఎవరు? తపస్సు చేశారు.
తపస్సు చేశారు మాతాజీ వాళ్ళు. వాళ్ళు ఎన్ని వాళ్ళు లక్షల తపస్సు. సంవత్సరాలు తపస్సు చేశారు వాళ్ళు. వేల అప్పుడు సంవత్సరాలు. భగవంతుడు ప్రత్యక్షం అయ్యి ఆ విధంగా చెప్పాడు అనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇతను ఊరికే ఒక సింపుల్ యజ్ఞ చేశాడు. మామూలుగా ఫస్ట్ అతను అనుకుంది కొడుకు రావాలి అని. కానీ ఎప్పుడైతే భగవంతుడిని చూశారో అప్పుడు ఈయనే కొడుకుగా వస్తే బాగుండు అనే కోరిక మొదలైంది వాళ్ళకి. అవును. వాళ్ళకేంటి స్టార్టింగ్ నుంచి అదే కోరిక, భగవంతుడే అనేది. ఓకే, ఇక్కడ వీళ్ళకేంటి భగవంతుడి దర్శనం తర్వాత భగవంతుడే కొడుకుగా రావాలి అనేది మొదలైంది అనమాట. అవును. సో ఇక్కడ ఏంటి, రాజ్యం పరిపాలించాలి, మాకు సంతానం లేదు, సంతానం కావాలి అని ఆ భౌతిక కోరికతో మాత్రమే వీళ్ళు కర్మకాండ, మీకు ఇంకా ముందు శ్లోకాల్లో వస్తుంది, వీళ్ళు పశ్చాత్తాపంతో భగవంతుని ఋత్వికులందరూ కూడా క్షమించమని అడుగుతారనమాట. ఎందుకంటే మేము ఒక చిన్న మా భౌతిక ఆనందం కోసం, ఈ కోరిక కోసము కర్మకాండ అనే పని చేశాం మేము, నీకు భక్తి తప్ప ఇలాంటిది రాదు అని. మరి మీరు అడగచ్చు, మరి మాతాజీ అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అనేసి. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటారు? అతను భక్తి శ్రద్ధ చూసి ప్రత్యక్షమయ్యారని చెప్పారు కదా మాతాజీ. చెప్పాను ఇంకా అసలు కరుణామయుడు అన్నాడు కదా మాతాజీ. కరుణామయుడు కూడా భగవంతుడు కరుణతో నిర్హేతుక కరుణ కరుణామయుడు. చూపెట్టడం ఇంకా కోసమని ఆయన వచ్చాడు. చెప్పాల్సిన విషయం ఏదో ఉంది. అంతే కాదు, మనకి ఏదైనా లెసన్స్ నేర్పాలి అనుకుంటే కూడా ఆయన వస్తూ ఉంటారు, అంతే కదా. సో అదే విధంగా ఇప్పుడు ఆ వృషభదేవిగా ఆయన రావడం మనకి మనకి కొన్ని ఏదో చూపించాలి, దానికోసమని ఆయన వచ్చారనమాట. ఇప్పుడు ఆయన వచ్చి ఆ వాళ్ళ కుమారులందరికీ, భరత కుమారు వాళ్ళందరికీ కూర్చోబెట్టి మనకి ఒక పెద్ద ఏమంటారు, మీకు 5th చాప్టర్ అంతా కూడా అదే అనమాట. ఆయన సందేశాలు ఇస్తారనమాట. అవన్నీ ఎవరికి, మనకి వర్తించేవి అనమాట. సింపుల్ లాంగ్వేజ్లో, ఇప్పటి వరకు మీకు గద్యాలాగా కొంచెం కష్టంగా దాన్ని మళ్ళీ మనం అర్థం చేసుకోవడానికి కింద మీద పడాలి. ఇప్పుడు ఋత్విక్కులు చెప్తున్నంత సింపుల్గా ఉందో అలాగే ఉంటుంది అనమాట. మన ఏదో మామూలుగా మీరు మేము మాట్లాడుకుంటుంటే మన ఇద్దరం ఎట్లా ఉంటుందో అదే లాంగ్వేజ్లో ఉంటుంది. మీరు చదివేటప్పుడు ఏముంది దీంట్లో, అవునా అన్నట్టు ఉంటుంది అనమాట అది. ఓకే, సో అందుకని ఇక్కడ ఎందుకు వీళ్ళు ఎంత ఇదిగా అయ్యారు అనేది ఇక్కడ కింద మనకి ప్రపాదుల వారు కూడా చెప్తున్నారనమాట. భగవంతుడు ఎంతో ఇవ్వగలడు, కానీ మనకి ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, నధనం న జనం న సుందరిం కవితాంబ జగదీశ కామయ్యే. మనకి భార్య వద్దు, ధనము వద్దు, పిల్లలు వద్దు, ఈ విధంగా అని అడుగుతూ, కానీ ఏం కావాలి, మమ జన్మని జన్మినీశ్వరే భవత భక్తి రాహైతుకి త్వయి. ఎప్పుడు కూడా భక్తి సేవ అనేది కావాలి, ఎన్నెన్ని జన్మలకైనా కూడా అనేసి. అది అలాంటిది అడగాలి, కానీ మనం ఈ సంపద కానీ బిడ్డలు కానీ ఇవన్నీ ఏది అడిగినా కూడా ఇది భౌతికమైన కోరికే అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. ఓకే, మాతాజీ కపిల భగవానుడు కూడా అలాగే వచ్చాడు కదా మాత. కపిల భగవానుడు కానీ భగవంతుడే చెప్పాడు కదా, ఆయన ఏమన్నాడు, నాకు మంచి భార్యని ఇవ్వు అని అడిగాడు అంతే. ఎందుకంటే నేను ప్రజోత్పత్తి చేయాలి కాబట్టి నాకు ఒక మంచి భార్యని ఇవ్వు అని అడిగితే నేనే నీకు కొడుకుగా వస్తాను అని ఆయన చెప్పాడు. ఆయన ఏమో అక్కడ కోరిక కోరలేదు మాతాజీ, నాకు కావాలి అని. అప్పుడు కూడా అదే అనుకున్నాం కదా మనం, భౌతికమైన కోరికే కోరాడినా అనేసి. 3rd canto చదివేటప్పుడు కూడా మనకి. కానీ అది ఎందుకు కోరాడు అంటే భగవంతుడి ద్వారా వరం తీసుకొని వస్తే నాకు తర్వాత ఏంటంటే తపస్సుకి ఎటువంటికి భంగం రాకుండా మంచి పిల్లలు కలిగేలాగా ఉంటుంది అనేసి, దానికోసం ఆయన తపస్సు చేశాడు. అట్లీస్ట్ అందులో తప్పు లేదు అనేది మనం చెప్పుకున్నాం అనమాట. అయితే ఇది మనకి చెప్పడానికే స్వామి ఋషభదేవుడి రూపంలో వస్తారన్నమాట. ఇది మనకి చెప్పడానికి. ఓకే, సో మనకి 13లో ఏంటి అంటే నాభికి ఉన్న ఒక కోరిక ఏంటి అనేది, అది చాలా ఫూలిష్ది అని చెప్పేసి ఆ కోరిక ఏంటి అనేది 13లో చెప్పారు. 14లో ఏం చెప్తారో చూద్దాం. చదవాల మాతాజీ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ. కోవా ఇహతే పరాజితయా మాయాయా నవసితా పాద వ్యానావృత మతిర్విషాయ విషా ప్రాయాణ వృత్త ప్రకృతిరను పాసిత మహాచరణః ప్రభు మహాభక్తులకు పాదపద్మములను సేవింపనిచో
మనుజుడు మాయచే జయింపబడును. అతని బుద్ధి మోహగ్రస్తు మగును. విషయము వంటి విషయ తరంగములలో కొట్టుకొని పోని వాడెవ్వడుండును. నీ మాయ దుర్జయమైనది దుర్జయమైనది ఎవ్వడును దాని త్రోవ మెరుగజాలడు. అది ఎట్లు పనిచేయునో తెలుపజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎందుకు నాభి ఇలాంటి కోరిక కోరుకున్నాడు, భౌతికమైన కోరిక అంటే అతను నీ మాయతో ప్రభావితమై ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యం, మనం పాద పద్మాలు వాళ్ళవి సేవించలేదు మహాభక్తులది, అప్పుడు ఏమవుతాం, మనము ఎప్పుడు కూడా మాయ మనల్ని జయిస్తుంది అనమాట. అంటే మాయ ఎప్పుడు మాయ ఆధీనంలో మనం ఉంటాం అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మన బుద్ధి సరిగ్గా పనిచేయదు. సో ఎటువంటి మనము ఈ భౌతిక కోరికల వెనకాలే తరంగాల్లాగా మనం అటువైపు కొట్టుకుంటూ పోతూ ఉంటాము అని చెప్పేసి, అందుకే నీ మాయ ఎంతటి దుర్జయమైనది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అదికాక మాయ ఏ విధంగా ఏ రూపంలో వచ్చి అటాక్ చేస్తుంది, దాని ద్రోవ ఇలా ఉంటుంది అని మనం ఎవరైనా చెప్పగలమా? ఎవరని చెప్పలేము మాతాజీ. హరే కృష్ణ. మాయ ఎటు నుంచి ఏ రూపంలో ఎలా వచ్చి మనల్ని అటాక్ చేస్తుందో తెలియదు. మన ఎందుకు ఫోన్ ఉంటుంది, ఒక్క ఫోన్ కాల్ చేయాలా, ఫోన్ తీస్తాము, ఫోన్ మాట్లాడతాము, అయిపోయిన తర్వాత ఆ ఫోన్ ఎంతసేపు మన చేతుల్లో ఉంటుంది? అరగంట, గంట, అది మనం చెప్పలేము. ఓకే, సో అప్పుడు మాయ ఏ విధంగా అటాక్ చేసింది మనల్ని? ఫోన్ రూపంలో. ఫోన్ ద్వారా. సో ఈ విధంగా ఏ రూపములో ఎక్కడ ఎలా వస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. మనకి ఒక లోపల కోరిక పుట్టిస్తుంది, ఆ కోరిక నెరవేర్చుకునేలాగా చేస్తూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ ఉంటామో వాటి వల్ల ఏమవుతుందంటే మనకు ఆ కోరిక వచ్చినా దాన్ని వెంటనే మనం ఏంటి ఆధ్యాత్మికంగా మార్చగలుగుతాం అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఏదైనా తినాలి అని కోరిక కలిగింది అనుకో, వెంటనే ఏంటి మనం ఏదైనా ఎవరితోనో మాతాజీతో ఎవరితోనో మాట్లాడామనుకో, ఇప్పుడు ఏమైంది, దాన్ని చక్కగా ప్రసాదం చేసి పెట్టు, తర్వాత నువ్వు తిను అంటే ఇది బాగుంది కదా అని వెంటనే మనము చక్కగా దానికి కావాల్సినవన్నీ తెస్తాము, వండుతాము, దేవుడికి పెడతాము, తర్వాత తింటాము. సో ఇంతకుముందు భౌతికమైన కోరిక ఇప్పుడు ఆధ్యాత్మికంగా మారిపోయింది. ఎలాగా? మనం ఆ సాంగత్యంలో ఉండడం మూలంగా. అదే ఇప్పుడు నేను ఆ భక్తులు కాకుండా మామూలు వాళ్ళకి ఫోన్ చేసామనుకో, వాళ్ళు ఏం చెప్తారు, ఓకే నీకు తినాలనుందా, ఏం కష్టపడి వండుకుంటావు, లేరా హోటల్కి పోదాం తినేద్దాం అంటారు. అప్పుడు ఏం చేస్తాం, మనం డెంగడెంగా తయారైపోతాం, హోటల్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మోటల్ కూడా పోదు మాతాజీ, బుక్ చేసి ఆన్లైన్ ఇంటికి తెప్పించుకొని తింటున్నారు. అంత ఏదో శ్రమ ఒకటి, లేకుండా. మా ఇంటికి రా, లేకపోతే నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తాను, మన ఇద్దరం కూర్చొని అంతే. ఎంజాయ్ చేసుకుంటాం, ఫినిష్. ఓకే, సో మాయ ఏ విధంగా ఎట్లా వచ్చి మనల్ని అటాక్ చేస్తుంది, ఎలా భక్తుల సాంగత్యంతో ఉంటే అటాక్ చేయదు అనేది మనకి ఈ విధంగా వాళ్ళు చెప్తున్నారా. అందుకు ఆయన నాభి అలా అడిగాడు అంటే, నీ మాయ వలన నాయన, అంతకు మించి ఇంకా ఏమీ లేదు. లేకపోతే ఎదురుగా భగవంతుడు ఉంటే భగవంతుడిని వెళ్ళి నాన్న నీ దగ్గరికి మోక్షం ఇవ్వు, లేకపోతే నీ దగ్గరికి తీసుకుపో కాకుండా నాకు ఒక కొడుకు కావాలి, నీలాంటి కొడుకే అని చెప్పి అడిగాడు అని చెప్పేసి ఇది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా దీనికి కొంచెం పెద్ద పర్పోర్ట్ రాశారనమాట. ఎలాగంటే భక్తి అనేది ఏంటంటే ఈ భౌతికానికి అన్యాభిలాషిత శూన్యం అని ఉంటుంది కదా, జ్ఞాన కర్మాధనావృతం ఆనుకూల్యన కృష్ణాను శీలనం భక్తి రుత్తమ. సో మనకి ఈ మాయ ప్రభావానికి లోనవ్వదు, మనకి ఒక రకమైన కోరిక అనేది ఉండదు, ఎప్పుడు భగవంతుడి యొక్క తృప్తి కోసమే పనిచేస్తూ ఉంటాము, అలాంటిది అనమాట. కానీ ఇక్కడ నాభి అని ఏంటంటే ఈ మాయ ద్వారా చిక్కుకొని పోయి అతను ఏంటంటే దాని నుంచి బయటపడడం ఉంటుంది. ఎందుకంటే భక్తుల యొక్క సాంగత్యంలో లేడు అని చెప్పేసి ఆయన ఏ రోజు కూడా భక్తుల యొక్క సేవ చేయలేదు, భక్తుల యొక్క సాంగత్యంలోనూ కూడా లేడు. దానివల్ల ఆయన మాయ నుంచి బయటపడలేకపోయాడు అనేసి మనకి నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసిన చాడీవ వైష్ణవ సేవ విస్తార పాయిచేకేవా, అంటే వాళ్ళు సేవింపకుండా మనం మాయా నుంచి బయటపడలేము అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మాయ ఏంటి అంటే ఎవరు ఓడించలేరు మాయని, ఆమె ప్రభావం అలాగే ఉంటుంది అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మనకి ఎలా అయితే మనకి 7.4 దైవీహేష గుణమే మమ్మ ఎదురుతయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో ఆ విధంగా మనం భగవంతుని పట్టుకుంటే తప్ప ఆమెను దాటలేము, లేకపోతే ఇంకా ఎటువంటి విధంగా చూసినా ఆ
దైవీమైన దాటం అనేది అసఖ్యమైనది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. మనకి మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడు, మళ్ళీ మనకి మధ్యలీల చైతన్య మహాప్రభు చెప్తారు ఈ సాధు సంఘం వలన వచ్చే లాభాలు. మనకి ఆల్రెడీ అంబరీష్ మహారాజు యొక్క తమ్ముడు కుది నారదుల వారి స్టోరీ మనం చెప్పుకుంటాము. సత్సంగం వలన మనకి ఎన్నో స్టోరీలు ఉన్నాయి, సత్సంగం వలన వచ్చే లాభాలు ఏంటి అనేది. సో ఇక్కడ మనకి సాధుసంగ సర్వశాస్త్రీకయ లవమాత్ర సాధుసంగే సర్వసిద్ధి హోయ అనేసి మళ్ళీ భగవంతుడు ఏంటంటే మహత్కృపా వినాకోన కర్మే భక్తినయ కృష్ణ భక్తి దూరే రహు సంసారణ హేక్షయ. సో మనం ఏంటంటే ఈ భగవంతుడిది మన కర్మల నుంచి బయటపడాలి అన్న భక్తికి ఇది ఏమన్నా మనము భక్తుడి యొక్క సాంగత్యంలోనే ఉండాలి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. సేమ్ మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది కూడా అనమాట. మనం ఇప్పుడు నైషామతి స్థావదరు రామాంగ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థ మహీయసాంపాదరజోభిషేకం నిష్కంచనానాంన వృణీత యావత్. సో మనకి ఇలా సాధు సంఘ మీద మనకి బోల్డ్ అన్ని శ్లోకాలు మనకి వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనకి భాగవతులు అంటే మహాభాగవతులు భక్తుల యొక్క చరణ ధూళిని మనము ఎప్పుడైతే మన నెత్తి మీద పెట్టుకుంటామో అప్పుడే మనం ఈ ఈ ఏమంటారు ఈ నిష్కించనానం ఎప్పుడు వాళ్ళు దీని నుంచి మనము బయటపడగలుగుతాము ఇక్కడి నుంచి అనేసి వాళ్ళ విశుద్ధ భక్తుల ద్వారా మాత్రమే మనం ఈ మాయా ప్రభావం నుంచి దూరం అవ్వగలము అనేసి మనకి రిలేటెడ్గా ఉన్న శ్లోకాస్ అన్ని ఇంకా చాలా ఉన్నాయి. మనకి చదువుకునేంత ముందు కూడా మనము చదువుకున్నాం కూడా అనమాట. ఇదేంటి 3.25.25 మనకి ఇంకా సాధు సంఘ నామ కీర్తన లవ మాత్ర సాధు సంఘ. ఎస్ మాతాజీ, అట్లా చాలా శ్లోకాలు ఉన్నాయి మనకి సాధు సంఘ మీద. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వర్తిస్తాయి అనమాట. సో మనకి మెయిన్గా 14లో చెప్పడం ఏంటి, ఎందుకు నాభి కోరిక కోరుకున్నాడు అంటే ఆయన మహాభక్తుడి యొక్క సేవ చేయలేదు, అందువల్ల మాయ ప్రభావంలో ఉన్నాడు. మాయ అనేది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా చేస్తుంది అనేది మనకి తెలియదు, అందువల్లనే ఆయన ఇలాంటి కోరిక కోరుకున్నాడు అని. లాస్ట్ శ్లోక ఏంటంటే వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు అనమాట. ఇలాంటి కోరిక కోరుకున్నాం, ఇప్పుడు మనం అప్పుడప్పుడు మనం పశ్చాత్తాపడతామా లేమా, భగవంతుడా తెలియక ఎన్నెన్నో ఏంటేంటో అడిగేసాము, పిచ్చి పిచ్చిగా మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నామా లేదా? మనం ఇప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా మనకు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది ఇంతకుముందు ఎందుకు పిచ్చి పిచ్చిగా కోరికలు కోరుకునే వాళ్ళమే అనేసి అప్పుడప్పుడు చిజి ఏం కోరికలు కోరాను అనుకుని అలా అనుకుంటూ ఉంటాను అనమాట నేను. సో ఇక వీళ్ళు కూడా ఆ విధంగా అడుగుతూ ఉన్నారు. అది చూద్దాం. ఎవరైనా చదువుతారా? నిన్న మీరు చదివారు కదా నాగమణి మాతాజీ, మీరు చదివారు నిన్న చదివారు, ఎవరైనా చదవండి. హరే కృష్ణ. చంద్రమాత చదవండి. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. చదవండి. యదుహవావతవ పునరదభ్రకర్తరిహ సమాహోతస్తత్రార్థధియాం మందానాం నస్తద్యేద్దేవ హేళనం దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోడు మవిదుషాం. దేవా, నీవు పలు అద్భుత కర్మలను వనర్చువాడవు. ఈ మహాయజ్ఞ నిర్వహణలోని ఏకైక లక్ష్యము పుత్రుని బడియుటయే కనుక మేము మందమతులమని తెలియచున్నది. జీవిత లక్ష్యమును నిర్ధారణ చేయుటలో మేము అనుభవహీనులమై ఉన్నాము. ఏదో భౌతిక లాభమును కోరి ఈ సామాన్య యజ్ఞమునకు నిన్ను ఆహ్వానించడం ద్వారా మేము నీ ఎడ మహాప్రాధమును కావించితిమి కనుక ఓ దేవదేవా, నీ నిర్హేతుక కరుణ చేతను సమబుద్ధి చేతను మా అపరాధమును మన్నింపుము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ భగవంతుడు నువ్వు ఎన్నెన్నో అద్భుతమైన కర్మలు చేస్తూ ఉంటావు అనేసి మనకి ఎన్నో రకాల భగవంతుడు చేసి చూపించడం అనేది మనం చూసాము. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మేము ఈ మహాయజ్ఞాన్ని ఎందుకు చేసాము, మాకు ఒక ఏకైక లక్ష్యం ఏంటిది, నాభికి సంతానం లేదు, ఆయనకి సంతానం కలిగించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మాత్రమే మేము ఇది చేశాము. సో మాకు అర్థమవుతుంది మేము మందమతులమి అనేసి, మాకు బుద్ధి లేదు, జ్ఞానం కూడా నశించిపోయింది. అందువల్లనే మేము మా జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి అది నిర్ధారించుకోవట్లేదు. ఇదే ఒక కొడుకుంటే మనకి పుత్రలోకానికి చేరుస్తాడు, లేకపోతే అని చెప్తూ ఉంటారు కదా, ఏం చెప్తుంటారు, పుత్రుడు ఉంటే పున్నామన్నరకు ఉండాలి. సో ఈ విధంగా ఏంటంటే ఈ స్లోగన్స్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి మేము ఈ యజ్ఞాన్ని చేశాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇది భౌతికమైన కోరిక కోసమే మేము యజ్ఞం అంటే కర్మకాండకు సంబంధించిన పని మేము చేశాము. అందుకే కదా ఈ కర్మకాండ యాక్టివిటీస్ చేస్తున్నాడనే కదా నారదుల వారు ఎవరికి 4 చాప్టర్లు ఉపన్యాసం ఇచ్చాడు ఆయన.
ప్రాచీన బర్హికి మరి చేసుకొని వచ్చు కదా, ఎందుకు ఆయన చేశాడు? ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికే. సో అదే విధంగా ఇక్కడ కూడా మేము తప్పు చేశాము అని తెలుసుకొని వాళ్ళు ఏంటి అంటే ఈ అపరాధాన్ని నువ్వు మాత్రమే నీ కరుణ చేతి మమ్మల్ని క్షమించు అని చెప్పి, అంతేకాకుండా సమబుద్ధి అంటే ఆయన అందరినీ ఒకేలాగా వాళ్ళకే చూస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు మమ్మల్ని క్షమించు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. సో ఇది మనం ఒకవేళ తప్పు చేసున్నా వెంటనే మనము, నేను చెప్పాను మీకు చాలా సార్లు కూడాను, మనం ఎవరికైనా భక్తులకి అపరాధం చేసున్నా, భగవంతుడి దగ్గర ఏదైనా అపరాధం చేసున్నా మనం క్షమాపణ అడగడంలో తప్పే లేదు. వెంటనే మనము పంచకల్పదర్భి ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అందరి ముందు చేసినా కూడా మనం ఏమీ ఇది అవ్వక్కర్లేదు. వాళ్ళ కాలు పట్టుకొని నేను అపరాధం చేసున్నాను, నన్ను క్షమించి, ఏ అపరాధమో చెప్పాల్సిన పని లేదు. నా అపరాధం చేశాను, మీకు నాకు తెలుసు, అది నన్ను క్షమించండి అని కోరుకోవడంలో తప్పే లేదనమాట. సో ఇక్కడ వీళ్ళు రియలైజ్ అయ్యారు, దాన్ని వెంటనే భగవంతుడి సమక్షంలో పెట్టారనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే ఇక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే మనం భగవంతుడి యొక్క కరుణ మీదే మనం ఆధారపడి ఉంటాము అనేసి ప్రపాదుల వారు మనకి చెప్తున్నారు అనమాట. భగవంతుడు ప్రసన్నుడైనప్పుడే మనం అతను భగవంతుడిని చూడగలుగుతాం. కానీ ఇక్కడ భగవంతుడు ఎందుకు ప్రసన్నుడయ్యాడు అంటే ఆయన ఒక యాక్టివిటీ ఉంది కాబట్టి దానికోసమే ఆయన అక్కడికి వచ్చాడు. అదిగాక నాభి ఏంటంటే భక్తి శ్రద్ధలతో కూడా ఆయన చేశాడు కాబట్టి దానికి ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాకపోతే వీళ్ళు కోరుకున్న కోరిక కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు క్షమించమని, మేము అందమతులమే అందుకని మమ్మల్ని క్షమించమని వాళ్ళు కోరారు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ మనకి భగవద్గీతలో ఉన్నట్టు మనం 4 రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు భగవంతుని యొక్క ప్రార్థిస్తూ ఉంటారు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటే ఎవరైతే డబ్బులు కావాలో, ఆపదల్లో ఉంటారో, జ్ఞానం కావాలో అలాంటి వాళ్ళు ఏంటి అంటే జిజ్ఞాసు, ఏదైనా తెలుసుకోవాలని కుతూహలంతో భగవంతుడిని అర్థిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరిలో గొప్పవాడెవరు అంటే ఏం చెప్పారు నెక్స్ట్ శ్లోకాలు? 17వ శ్లోకంలో ఎవరు గొప్పవాడు? ఇప్పుడు వీటిలో ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచాలో నేను మాతాజీ భగవద్గీత కోర్సులు చేశారు అందరూ. జ్ఞాని, ఎందుకంటే జ్ఞానం కోసం ఆయన భగవంతుడి దగ్గరికి వచ్చాడు కాబట్టి అది తప్పు లేదు. అందులో అతను కొంచెము అందరికన్నా కూడా గొప్పవాడు అనేసి మనకి 17వ శ్లోకాలు వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం ఒక్కొక్క కోరికతోటి భగవంతుడి దగ్గరికి వెళ్తాము. వీళ్ళకి కూడా ఒక్కొక్కసారి సుకృతి వచ్చి దాని ద్వారా భగవంతుడి యొక్క దర్శనం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. అయితే భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే పూన్లే పాపం ఏదో ఒక కోరిక కోరారులే అనేసి భగవంతుడు వచ్చి ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటాడు అని చెప్పేసి కొంతమంది కర్మకాండ, కొంతమంది జ్ఞానకాండ, అలా ఏదో విధంగా భగవంతుడిని కోరికలు కోరుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ మనకు భక్తులు మాత్రం, విశుద్ధ భక్తులు అవన్నీ ఏమీ ఉండదు. వాళ్ళు ఎప్పుడూ కూడాను భగవంతుడి యొక్క పాదపద్మాన్ని పట్టుకొని ఉంటారు. వాళ్ళు భగవంతుడి కోరికలు తీర్చారా లేదా, వాళ్ళ కష్టాలు వస్తున్నా కూడా కొంతమంది ఉన్నారు అనుకోండి, మామూలు వాళ్ళు కొన్ని కష్టాలు వస్తే ఏం చేస్తారు, అమ్మో మేము ఈ మధ్యలోనే ఇదేందో మళ్ళీ మొదలు పెట్టాము, దీని వలన వచ్చింది, లేదు ఇది కాదు అని. మీకు ఒకసారి నేను ఒక స్టోరీ కూడా చెప్పాను, గుర్తుందో లేదో. ఎప్పుడైతే ఆయన కృష్ణుని భక్తితో చేస్తూ ఉన్నాడు, ఎన్ని రోజులు చేసినప్పటికీ కూడా భగవంతుడు ప్రత్యక్షం అవ్వలేదు. తర్వాత లేదు ఈ దేవుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరో దైవీ మయ్యాకి పూజ చేస్తే మంచిది అని చెప్పారని తీసుకొచ్చి దేవి మయ్యాకి పూజ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండి ఏం చేస్తాడు, అగరబత్తి ఆఫర్ చేస్తే అగరబత్తి స్మెల్ ఏంటంటే కృష్ణ దగ్గరికే వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆయన కృష్ణుడి యొక్క ఫోటోకి వచ్చి ముక్కుల్లోకి దూర్చేస్తాడు అనమాట. దూర్చేసి ఇంకా తర్వాత అమ్మ నీకే ఇది అని ఆఫర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడనమాట. ఎందుకు అప్పుడు ప్రత్యక్షం అంటారు అప్పుడు నమ్మకం అంటే అప్పటి వరకు ఏంటి ఏదో చేస్తాడు, ఇప్పుడేంటి అమ్మో భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈయన తీసేసుకుంటున్నాడు, ఈయన ఒక మనిషి, ఈయనకి నేను చేస్తుంది వెళ్తుంది అనేది అప్పుడు వచ్చింది ఆ జ్ఞానం. అందుకని వెళ్ళి దూది పెట్టాడు అనమాట. అమ్మో ఈ అగరబత్తి నీది కాదు, నువ్వు తీసుకో మాకు అనేసి. అప్పటి వరకు నామకే వాస్తే చేస్తూ ఉన్నాడు అనమాట. సేమ్ అదే విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఆ కర్మకాండ ప్రకారంగా వీళ్ళు చేసున్నారు అని చెప్పేసి. కానీ మిగతా వాళ్ళు ఏంటంటే భక్తులని
వాళ్ళు వాళ్ళకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఏమొచ్చినా భగవంతుడిని వదిలేరు, భగవంతుడిని మార్చరు అనమాట. వాళ్ళు ఆ భగవంతుడి కాళ్ళు పాదాలు అలాగే పట్టుకొని ఉంటారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇది వచ్చినా కూడాను. సో అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, టైం ఉందా? ఓకే, 16 చూస్తాను. శ్రీ శుక ఉవాచ ఇతి నిగేదనాభిష్టూయమానో భగవాన్ నిమిషర్షభో వర్షధరాభివాదితాభివందిత చరణః సదయమిదమహా శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, భారత వర్ష చక్రవర్తియగు నాభి చేతను పూజితులయ్యడు ఋత్విక్కులు ఆ రీతి గద్వమున స్థుతులు, అంటే సాధారణంగా పద్యం రూపంలో ఉంటుంది, ఇక్కడ మనకి గద్యం రూపంలో వాళ్ళు స్థుతులు పెట్టారనమాట. అది కావించి భగవాన్ని పాద పద్మముల చెంత మ్రోకరల్లిరి. దేవతలను పాలించినట్టు దేవదేవుడు వారి ఎడ ప్రసన్నుడై అంతటా ఇట్లు పలికిన. సో ఎప్పుడైతే వాళ్ళ కోరిక చెప్పి వాళ్ళు క్షమించమని అడిగి భగవంతుడిని గద్య రూపంలో వాళ్ళు స్తుతించి ఆయన పాదాలకు మోకరిల్లారనమాట, పాదాభివందనం చేశారు. సో ఇప్పుడు వాళ్ళ మీద భగవంతుడు ప్రసన్నుడయ్యి ఏం చెప్తున్నాడు అనేది మనకి 17వ శ్లోకంలో ఉంది. ఓకే, రేపు చెప్పుకుందామా అయితే. ఇది ఇంకా 3 శ్లోకాలు ఉంటాయి, అవి చెప్పేసుకొని మనం రివిజన్ చేసుకొని ఒక పోతన భాగవతం చదువుకుందాం. హరే కృష్ణ.